జిల్లా వ్యాప్తంగా ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు పోలీసు అధికారులు వాహనాల తనిఖీ, లాడ్జీలను పోలీసులు ఆకస్మిక తనిఖీ చేశారు. నగరంలో నేర నియంత్రణకు జిల్లా పోలీసులు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు. అతివేగం, ట్రిపుల్ రైడింగ్, మైనర్ డ్రైవింగ్, ఓవర్లోడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఆటో సైడ్ సిట్టింగ్, డెఫెక్టివ్ నెంబర్ ప్లేట్స్, అనధికార పార్కింగ్ మొదలైన ఉల్లంఘనలకు జరిమానాలు విధించాలని ఎస్పీ ఆదేశాలిచ్చారు. ఈ సందర్భంగా లాడ్జీలలో పోలీసులు ప్రతి గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి రాత్రి వేళలో లాడ్జీలలో బస చేసిన వ్యక్తులను ప్రశ్నిస్తూ వారి వివరాలపై ఆరా తీశారు. లాడ్జీల యాజమాన్యం అనుమానితులను గుర్తిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచన చేశారు. లాడ్జీ పరిసరాలు స్పష్టంగా కనిపించేలా తప్పనిసరిగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. అంతేకాకుండా అన్ని కూడళ్లు, హైవే ప్రవేశం, నిష్క్రమణ ప్రాంతాలలో విస్తృతంగా వాహనాలు తనిఖీలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఓపెన్ డ్రింకింగ్ 80 కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ 96 కేసులు, ఎంవి యాక్ట్ కేసులు 514 నమోదు చేశారు. మొత్తం 2,02,890 రూపాయలు ఫైన్ విధించారు. అలాగే వాహనదారులు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ హెల్మెట్ ధరించాలన్నారు. లైసెన్స్ లేకుండా మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ వంటివి చేయొద్దని సూచించారు. గమ్యాలకు క్షేమంగా చేరాలని, ఇతరులకు తమకు ప్రాణ నష్టం జరగకుండా తమ ప్రాణాలను రక్షించుకోవాలని పోలీసులు సూచించారు.